అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో ఎండలు మాత్రము ఉదయం 11-12 అయితే మాత్రము దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 12 తర్వాత కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది. మనం ముఖ్యంగా చూస్తున్నాం నల్గొండ పట్టణంలోని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యమైన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వాతావరణ శాఖ కూడా మరొక 3 రోజుల ముందు ఎండ తీవ్రతగా ఎక్కువ ఉంటుందని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఎవరు కూడా బయటికి రావద్దని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొక 3 రోజులకు మాత్రం రోజు ఉష్ణోగ్రతలు మాత్రము పెరిగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరు కూడా 10 గంటల తర్వాత కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం మళ్ళీ 6 గంటల తర్వాతనే వీరందరూ కూడా వచ్చి పనులు చూసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా కూడా బయటికి అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్తే మాత్రము అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకురావాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, చాలా మంది ప్రయాణికులు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండ ఎట్లా ఉంది నల్గొండ జిల్లాలో? ఎండ బాగానే ఉంది, 45 డిగ్రీలు వస్తుంది ఎండ. ఇప్పుడే తీసుకుంటున్నారు ఏముంది, మార్నింగ్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ½ లీటర్ మంచినీళ్ళు తాగాలి తప్పకుండా. కొబ్బరి నీళ్ళు తాగితే మన జర డిహైడ్రేషన్ కాకుండా చూసుకుంటే బెటరు. ఎందుకంటే ఎండ బాగా ఉడకపోతే కూడా బాగుంది. మరీ ఒక 2 రోజులు కొంచెం తగ్గిముక్కున్నట్టు పట్టినట్టు అనిపించింది కదా తుఫాన్ వల్ల. మళ్ళీ నిన్నటి నుంచి మాత్రం విపరీతంగా ఉంది. ఈరోజు 10 గంటలకే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే సార్? ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎండలు ఎక్కువ ఉన్నాయా? ఎట్లా తీవ్రత ఎక్కువనే ఉన్నాయి. వాస్తవంగా మార్చిలోనే 43-42 డిగ్రీలు వచ్చింది కాబట్టి ఈ ఏప్రిల్ ఇక మేలో ఎట్లా ఉందో పరిస్థితి. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లుంది. మే వచ్చే వరకు మాత్రం భరించలేని పరిస్థితి 50 డిగ్రీలు వస్తుందా అనిపిస్తుంది. ఇదే సరే బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్తున్నాం, కానీ బయటికి రావాలంటే మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు బయటికి వెళ్తున్న క్రమంలో? దాదాపు మ్యాక్సిమం 11 to 4 వరకు బయటికి వెళ్ళడమే తగ్గించినాం. చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది మేము చాలా కూడా అన్ని ప్రికాషన్లు తీసుకొని కూడా బయటికి వెళ్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఎండ తీవ్రత ఎట్లా ఉంది? విపరీతమైన ఎండల తీవ్రత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయి ఎక్కువ ఇంకా టెంపరేచర్ పెరిగింది. వర్షాలు లేక ఈసారి వర్షాలు తక్కువ ఉండడం వలన ఇంకా ఎక్కువ ఎండ తీవ్రత పెరిగింది. మరి అదే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఈ ఏప్రిల్లో రావడం ఇంకా ఘోరమైన పరిస్థితి. మే నెల వచ్చే వరకే మనం అసలు ఈ రోడ్ల మీద తిరిగే పరిస్థితి, 8 గంటలకు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా అయితేటుంది. దానివల్ల అంటే మనం వర్షాలు పడితే ఈ ఎండ తీవ్రత తగ్గడానికి ఆస్కారం ఉంది, అంతేగాని ముఖ్యంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా ఉదయం కూడా అన్న వ్యవసాయ పొలాలకు వెళ్ళే పరిస్థితి. వాళ్ళకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? రైతులకు ఎట్లా? ఇప్పుడు రైతులు అయితే వాటర్ అసలు గొడ్లకు నీళ్లు తాగడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి బోరు కూడా అసలు నీళ్లు లేకుండా 2.5 ఇంచుల పైపు పోసే నీళ్లు ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా వారం 10 రోజులలోనే మొత్తం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఇంచు నీళ్ళు కూడా పోసే పరిస్థితి లేకుండా అయిపోయినాయి. గొడ్లకు కూడా నీళ్లు తాగే పరిస్థితి లేవు, చెర్లలో కూడా నీళ్లు లేవు, మొత్తం చెరువులన్నీ ఎండిపోయినాయి. వర్షాలు వస్తే తప్ప ఈ జనాలు బతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా పడే అవకాశం ఉంది. ప్లస్ ఇవాళ నీళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకుండా బయటికి వెళ్తే మనం ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలవని పరిస్థితి ఉంది. గతంలో మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎండలు ఎట్లా ఉండే సార్? ఇప్పుడు ఎండలు అప్పటికిప్పటికి తేడా అయింది, ఎండలు విపరీతంగా ఉన్నాయో అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు చాలా అంటే చెట్లు ఉండేది, పబ్లిక్ అన్ని చెట్లన్నీ పోవడం వల్ల బావుల దగ్గర కూడా అన్ని చెట్లు ఉండేది, బాగుండేది. ఇప్పుడు చెట్లు లేవు, ఏవి లేవు. దానివల్ల ఎండ తీవ్రత ఇంకా ఇప్పుడు భయంకరమైన ఎండ తీవ్రత పెరిగింది. మనం తినే తిండి ఆహారం కూడా మనకు బాడీకి సహకరించకపోవడం అదొక ఎఫెక్ట్ కూడా ఉంది. ఇంతకు ముందుకే లేదు, ఇప్పుడు మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. రైట్. ముఖ్యంగా వాహనదారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళేటప్పుడు సరైన వసతులు తీసుకోవాలి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 1, 2, 2:30, 3 గంటల ప్రాంతంలో మాత్రము ఎండ మాత్రము విపరీతంగా ఉంటున్న నేపథ్యంలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కూడా ఎవరు బయటికి రాలేకపోతున్నారు. అధికారులు కూడా అదే చెప్తున్నారు, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ బయటికి వస్తే మాత్రము ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు తీసుకొని కూడా మీరందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో రావాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని కూడా డాక్టర్లు, వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎండలపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.